సూర్యశక్తి ఛానల్కి నమస్కారం. మనం ఇటీవల అంటే ఈ కాంటెంపరీ ఇష్యూ ఏదైతే ఉందో మార్వాడీస్ గో బ్యాక్ అని వారిని వారి వ్యాపారాలు ఎక్కడ చేస్తున్నారో వారి దగ్గర ఏం కొనొద్దు అన్నట్టు వాళ్ళని గో బ్యాక్ అన్నట్టు చేస్తున్నారు. దీని వెనక ఒక రాజకీయ శక్తి కాదు, చాలా రాజకీయ శక్తులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మార్వాడీస్ యొక్క నేపథ్యం మనం ఒక నిమిషం సేపు మాట్లాడుకుంటే, మార్వాడి అంటే మార్వార్ ప్రాంతం నుంచి అంటే రాజస్థాన్ జోధ్పూర్ ప్రాంతం, ఈ వెస్ట్ రాజస్థాన్ అంటే ఈ థార్ ఎడారి ఏదైతే ఉందో ఆ థార్ ఎడారి సరిహద్దు ప్రదేశాల్లో ఆయా ఆవరణాల్లో వీళ్ళు ఉండటం వల్ల వీళ్ళని మార్వాడి అంటారు. వీళ్ళు అంతకుముందు లంబాడీస్ అంటే మనకి బంజారా తెగ ఉంది కదా, వీళ్ళు కలిసి సంయుక్తంగా నడిచిన రోజులు ఉన్నాయి. తర్వాత వాళ్ళకి క్లాసెస్ వచ్చిన తర్వాత మార్వాడీలు ముఖ్యంగా ఇవాళ కాదు, మొఘల్స్ టైంలోనే వారు వ్యాపారాలు చేసేటోళ్ళు. బ్రిటిష్ టైంలోనే వాళ్ళు వ్యాపారాలు నిర్వహించేవాళ్ళు. ఒక ఆర్థిక శక్తిగా మొఘల్స్ టైంలో ఉన్నారు, మరియు బ్రిటిష్ టైంలో కూడా ఉన్నారు. ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత కూడా వారి యొక్క జీవన ఆధారంగా వ్యాపారాలు నిర్వహించుకుంటూనే ఉన్నారు. వారి యొక్క వంశాన్ని కూడా వారు ఎక్కువ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్ సైడ్ లేకపోతే వగైరా వేరే సెక్టార్స్లో ఉండరు. ఈ బిజినెస్ ఫీల్డ్లో ఏదైతే ఉంటుందో అంటే ఐరన్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, రైస్ కావచ్చు, ఒకటేంటి చాలా వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్లో ప్రతి దాంట్లో వాళ్ళు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రతి దాంట్లోనే వాళ్ళు ఉంటారన్నమాట. ముఖ్యంగా వాళ్ళకు ఒక యూనిటీ ఉంటుంది ఆర్థికంగా. వాళ్ళ యూనిటీ ప్రకారము వాళ్ళ బంధువుల్ని అందరినీ చక్కబెట్టుకొని వ్యాపారాలు ఒకవేళ ఎవరికైనా నష్టం వస్తే వాళ్ళ తోడుగా ఉండి ఆ వ్యాపారాన్ని సక్సెస్ చేసే విధంగా వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది అన్నమాట. కొంతవరకు బేసిక్ నాలెడ్జ్ వచ్చినంత వరకు వాళ్ళు మంచిగా పిల్లల్ని చదివించిన తర్వాత వారి ఇష్టానుసారంగా వారికి వ్యాపారం నిర్వహించుకోవడానికి అవకాశం వస్తుంది అన్నమాట. వీరి యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే థామస్ ఎం టింబర్క్ రాసిన ఫ్రమ్ జగత్ సెట్ టు బిర్లాస్ అనే ఒక పుస్తకం ద్వారా మనకు ఆ రిఫరెన్స్ ద్వారా మనకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట. వాళ్ళ బిజినెస్ ఐడియాలజీస్ కానీ, ఆ రహస్యాలు కానీ, వారు దానికోసం పడుతున్న కష్టాలు కానీ, వారు చేస్తున్న వారి కుటుంబం కోసం చేస్తున్న కృషి కానీ మనకు తెలిసిపోతాయి. వారి కుటుంబానికే కాదు, ఈ సమాజ హితానికి కూడా వారు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆర్థిక పరంగా వారు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మనం అనాల్సింది మార్వాడీస్ గో బ్యాక్ కాదు, రోహింగ్యాస్ గో బ్యాక్. అస్సాం నుంచి అక్రమ చొరబాటుదారులు వస్తారు. అంటే అస్సాం వరకు ఈ బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి అక్రమ చొరబాటుదారులు వస్తారు. అదే బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి అక్రమ చొరబాటుదారులు వస్తారు. వాళ్ళకి వీసా దొరుకుతుంది, పాస్పోర్ట్ దొరుకుతుంది, వాళ్ళకి ఆధార్ కార్డు దొరుకుతుంది, వాళ్ళకి ఓటర్ ఐడి దొరుకుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ దొరుకుతుంది. అక్రమంగా వలస వచ్చి వాళ్ళు ఉంటున్నారు. మన దేశంలో ఉండి మన దేశంలో ఉన్న ఆర్థిక రంగాన్ని డెవలప్ చేస్తూ వాళ్ళు ప్రజలకి ఇంత సర్వీస్ చేస్తుంటే మార్వాడీస్ గో బ్యాక్ అంటానికి మనకి కొంచెమైనా అభిమానం ఉండాలి. ఎవరో పరాయి దేశస్తుడు వచ్చి ఇక్కడ ఉంటూ అక్రమంగా వలస ఉంచిన వాళ్ళని మనం ఆదరించాలా, లేదంటే మనవాడిని మనం ఆదరించాలా? అక్రమ వలసదారులు వచ్చి ఒక స్లీపర్ సెల్స్ లాగా ఇక్కడే పనిచేసి వాళ్ళ దేశాన్ని నష్టం చేకూర్చాలని వాళ్ళు చూస్తున్నారు. ఎవరిని గో బ్యాక్ అనాలి? ఎవరైతే మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారో ఆ వెనుక ఏదైతే రాజకీయ శక్తులు కావచ్చు, శక్తులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం గో బ్యాక్ అనాలి. నేను మార్వాడి షాప్లోనే తీసుకుంటా, వారి దగ్గరే కొంటా. నేనే కాదు, మీరు కూడా వారితోనే కొనాలి. మనం ఎవరిని దూరం చేసుకోవాలి? భారతదేశానికి నష్టం చేకూర్చేది ఎవరు? భారతదేశం మీద అల్లర్లు చేసేది ఎవరు? భారతదేశం మీద దాడులు చేసేది ఎవరు? మార్వాడీస్ వచ్చే మనం బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఆ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గో బ్యాక్ అనాలి. వాళ్ళ దగ్గర మనం తీసుకోకుండా ఉండాలి. అంతేగాని మనకు వెన్నట్టే ఉన్నలాగా మన దేశం సంక్షోభంలో ఉంటే మనకి సాయం చేసే విధంగా ఉంటే మన మార్వాడి సోదరులు మనం ఎందుకు గో బ్యాక్ అనాలి? వాళ్ళు ఆర్థికంగా ఉంటారు, ధర్మరక్షణ చేస్తారు, గోసేవ చేస్తారు, ధర్మం కోసం నిలబడతారు.
భారతదేశం సంక్షోభంలో ఉంటే సాయం చేస్తారు. అలాంటి మార్వాడీ సోదరుని తీసుకుపోయి మనం మార్వాడీస్ గో బ్యాక్ అంటే దీనికన్నా మనకి సిగ్గుచేటు ఇంకొకటి ఉండదని మనం గమనించుకోవాలి. దయచేసి మిత్రులారా, ఈ ట్రాప్లో పడకండి. ఎవరైతే ఉన్నారో ఈ కొన్ని రాజకీయ శక్తులు, ఆ రాజకీయ శక్తులు మన ఈ ఇంకొక రాజకీయ శక్తి యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అంటే ఈ మార్వాడీస్ మీద మార్వాడీస్ సంబంధించి వారు హెల్ప్ చేస్తున్న పార్టీ ఉందని చెప్పి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ప్రజలందరూ గమనించుకోవాలి, మీరు విశ్లేషించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. మామ ఒకటి యాడ్ చేయాలి మామ.